కానీ ఇంత చెప్తున్నా కూడా ఈ రోజుకి కూడా ఆదిత్య పరాశ్రీ గారి పైన స్వగ్రామంలో అంటే మీ గ్రామంలో బిజ్వార్ గ్రామస్తులు ఒక 20-25% వారికి మాత్రమే నమ్మకం ఉంటే మీపై నమ్మి మిమ్మల్ని భక్తులుగా ఉన్న వారంతా కూడా కర్ణాటక ప్రాంతానికి చెందిన వారు ఎక్కువ అంటుంటారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, మన తెలంగాణ నుంచి చాలా మంది వస్తున్నారు. బిజ్వారం వారు చాలా తక్కువ శాతం ఉన్నారు మీకు భక్తాదులు. అంటే ఏంటి మీ సామాజిక వర్గమే కారణం అంటారా? బిజ్వారంలో వాళ్ళు ఏమంటారంటే మా కండ్లెదురు పుట్టిన పిల్లగాడు మేము చూసినాం కండ్లెదురుగా, మా ముందల సంకల పలక పెట్టుకొని స్కూల్ పోతుండే, మేము చూసిన పిల్లగాడు కదా అన్నది ఒకటి ఉంది. కానీ రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు కూడా చూస్తున్నారు. నేను చెప్పే సబ్జెక్టు వాళ్ళకి అర్థమవుతుంది. అంటే అభూత కల్పనలు ఏం చెప్పాను, యథాతథంగా ఉన్న సత్యం చెప్తా. ఉన్నది ఉన్నట్టుగా కడాకండిగా చూడపు ఇట్లా బతుకుర్రి. మనం చెడిపోతే ఎవరికి ఎవరు గారు, మనం మంచిగా ఉండాలి. ఎలా? ఆర్థికంగా డెవలప్ అవ్వండి, కష్టం చేయండి, కష్టం చేస్తేనే పైస వస్తుంది అంటాను. ఈ మూఢనమ్మకాలు ఎక్క నేను నమ్మను. నేను ఎంత యోగినో ఈ మూఢనమ్మకాలు ఎక్క నమ్మను. మూఢనమ్మకాలు అంటే దేవుళ్ళ మీద ఆధారపడడం. ఓకే ఓకే, దేవుళ్ళ మీద ఆధారపడడం. ఇప్పుడు ఏంటి, భగవంతుని నమ్మడం సత్యం, అది అంతవరకే. ఎలా? తినేటప్పుడు కంచం కడిగి తీసుకుంటాం, తింటాం, దాన్ని ఈపు కట్టుకొని తిరగం కదా. దేవుడి దగ్గరికి వెళ్ళాను, ఓకే నీకు సపోర్ట్ వస్తుంది, దట్స్ కన్ఫర్మ్. బట్ వెళ్ళానని నువ్వు ఊరుకోకు సుమా, అందుకు 2 ఇంతలు కష్టపడు. ఆ శ్రమయే నీకు సాక్ష్యమై నీకు ఫలితం తెచ్చి నీ కాళ్ళ ముందర వాడేస్తుంది అని చెప్తాను. ఇది వింటారు మా వాళ్ళు. మందు తాగొద్దంటాను, ఈ బీడీలు సిగరెట్లు తాకండి, పలనోళ్ళు చచ్చిపోయారు, ఎవరికి ఎవరైనరు, అన్ని కోట్ల ఆస్తి ఆయన నేను కాపాడలేదు, మారండి. అన్నీ ప్రతిదీ సబ్జెక్ట్ వైజ్ చెప్పడం వల్ల వాళ్ళకు కూడా తెలుసు. చాలామంది వస్తున్నారు, మొక్కుతున్నారు, వెళ్తున్నారు. కానీ ఒకటేంటంటే వచ్చి మరీ ఓవర్గా వంగి వంగి దండాలు పెట్టరు. మా కళ్ళెదురుగా పిల్లగాడు కదా, మేము చూస్తున్నప్పుడు పెద్దగైండు కదా అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ స్వామీజీలు గురూజీలు అంతా కూడా క్షౌరం చేసుకోరు కాబట్టి అది ముడి చుట్టేశారు. షేవింగ్ కూడా చేసుకోరు కదా గురుగారు, ఎలా? అంటే నా వరకు వచ్చేసరికి మాది శ్రేష్టమైన ఋషి పరంపర. ఋషికి అగ్నిశిఖనే ప్రధానం. ఒక్కసారి సంకల్పం తీసుకున్న తర్వాత దీన్ని తీయకూడదు. ఇది ఏకవస్త్రం, కుట్టని బట్ట. మాది ఈ యొక్క దినచర్య ఉంటుంది. ఏకభుక్తం, ఏకశయనాగతి, ఏకవస్త్ర ధారణం. ఈ 3 మా నియమాలు. ఈ క్షవరం అనేది ఏంటంటే నేనే అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయి తీస్తూ ఉంటాను. అది కూడా ముహూర్త ధర్మాన్ని అనుసరించి, కాలగతులను అనుసరించి తీస్తాం. ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు. దానివల్ల మా ఎనర్జీ లాస్ అవుతుందని నమ్ముతాం. ఇది తీసే ఎనర్జీ లాస్ అవుతుంది. ఓకే ఓకే. అమ్మవారిని ఇంత ఆరాధిస్తుంటారు కదా, ఎప్పుడైనా మీ వాళ్ళకి అమ్మవారు వచ్చి అమ్మవారు పూనడం ఇలాంటివి ఏమైనా జరిగాయంటారు? మనము ఏదైనా మనం ఫీల్ అయితేనే, ఇప్పుడు వాతావరణం చల్లని కొత్త వీక్ ఉన్నవాడు తొందరగా వనకడం మొదలు పెడతాడు. బాడీలో ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉన్నవాడు వనకడు. అమ్మవారు పిలిస్తే వస్తుంది, వైబ్రేషన్ వస్తుంది. నేను పిలవలేదు, నేను తీసుకోలేదు కాబట్టి నేను నాలానే అమ్మను పూజించాను, నన్ను నాలానే అనుగ్రహించన్నాను. ఆమె అంతలోనే ఉంది, నేను ఇంతలోనే ఉన్నాను. నాదంతా యోగం. యోగం, జ్ఞానం, తపస్సు, అనుష్ఠానం, మంత్రం 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 మంత్రం, శాస్త్రీయత, ధర్మం, వేదం, ప్రమాణం. మొన్న చతుర్వేద పారాయణం పెట్టినప్పుడు చాలామంది ఒక 3-4 అన్నారు, మీకెవరు వస్తారు వేదాలు చదవనీకే, నీ పీఠంలో ఎవరు చదువుతారు అన్నారు. నేను ఛాలెంజ్ చేశాను, కాశీ పీఠం నుంచే పిలిపిస్తానన్నాను, పిలిపించాను. చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ రంగరాజన్ గారు మిమ్మల్ని భుజాలపై మోసుకుంటూ తిరిగారు కదా, ఎందుకు? ఆయనకి ఏమంత అవసరం వచ్చింది మిమ్మల్ని భుజాల మీద మోయాల్సిన అని ఆయనకి ఎందుకు వచ్చింది? ఎందుకు మోసారంటారు ఆ రోజు ఆయన మిమ్మల్ని? స్వామివారిని ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ అస్పృశ్యత మీద, ఈ అన్టచబిలిటీ మీద డిబేట్ జరిగింది. దళిత సంఘాల పెద్దలకు, బ్రాహ్మణులకు. రంగరాజన్ స్వామి వారు చాలా గొప్పవారు. వారు ఏం చెప్పారంటే, లేదండి, శ్రీరంగంలో తిరుప్పాణ ఆలవారు అని ఒక దళిత భక్తుడు, ఆయన్ని లోకసారంగముని భుజాల మీద మోసుకొని వెళ్ళాడు, ఇలా జరిగింది ఘట్టము అంటే, వాళ్ళు అన్నారు, ఎప్పుడో జరిగింది, ఎవడు చంపుతాడా? ఇప్పుడు మేము బాధింపబడుతున్నాం, కుక్కల కన్నా హీనంగా ఉంది మా జీవితం, ఇప్పుడు ఎవరినన్నా మోస్తావా అని అన్నారు. ఎస్, ఐఎమ్ రెడీ, వెంటనే నేను చేస్తానన్నాను. ఆ సమావేశం ముగిసింది, ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు మదన పడ్డారు, ఒప్పుకొని వచ్చాను, ఏంటి ఎలా అని. అక్కడ లోకసారంగముని ఎవరంటే శ్రీరంగనాథుని యొక్క పరమ భక్తుడు ఆయన. ఆళ్వారులో ఆయన ఒక ఆయన. ఇప్పటికి చిన్నజీర స్వామి వారిని పూజించాలి తప్పదు. పరమ భాగవతుడు తిరుప్పాణ ఆళ్వారు. ఇప్పుడు శ్రీ వైష్ణవులంతా తిరుప్పాణ ఆళ్వారి యొక్క పారుషులు చదువుతారు. ఆండాడు, తిరుప్పాణ ఆళ్వారు, వీళ్ళందరి యొక్క పారుషులు చదువుతారు. స్వామివారు ఈ జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వాళ్ళకు ఫోన్ చేశారు, నేను ఇట్లా మాట ఇచ్చానండి, ఎవరైనా ధార్మికంగా ఉండేటటువంటి దళితుడు ఎవరైనా ఉంటే చెప్పండి, నేను మునివాహన సేవ చేస్తానన్నా.
వాళ్ళు అన్ని ఒకరు చూశారు. ఇక్కడ మాకు సమీపంలో నారాయణపేట పట్టణంలో కురుమన్న అని ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఆయన ఫోన్ చేస్తే అయ్యో బిజ్వారంలో ఒక స్వామీజీ ఉన్నాడు, ఆయన దళితుడే మాదిగా, కానీ మంచి ఆచారం కలిగిన వ్యక్తి, సాత్వికుడు, వైదికంగానే ఉంటాడు, ఏ విధంగా క్షుద్ర పూజలు ఇవేం చేయడు, ఎవరైనా చేసినా తిడతాడు, ఆయన సహించడు అని చెప్తే స్వామివారు నాకు ఫోన్ చేశారు. నేను అప్పుడు ముంబైలో ఉన్నాను. ఏప్రిల్ 16వ తారీఖు రోజు ఇది ఉంది స్వామీజీ, మీరు రావాలన్నారు. వెంటనే ట్రైన్ ఎక్కి వచ్చాను. డైరెక్ట్ సికింద్రాబాద్లో దిగాను. సికింద్రాబాద్ నుంచి సీదా జియాగూడ రంగనాథ స్వామి దేవాలయానికి వెళ్ళాను. ఆ రోజు మునివాహన సేవ జరిగింది. జగత్ ప్రసిద్ధాత్మకమైనటువంటిది, అద్భుతం. ఒకరిని మోసారా, 10 మందిని మోసారా, 10 మందిని ప్రవేశింపజేశారా, నథింగ్ మ్యాటర్. గౌరవం దొరికింది, మొత్తం జాతికే దొరికిందని గర్వపడాలి. ఖచ్చితంగా ఇంత గొప్ప స్వామిని మిమ్మల్ని భుజాల మీద మోయడం అనేది అది తెలిసి చాలా ప్రాచుర్యం కూడా పొందారు మీరు. సరే, తద్వారా అంతవరకు కూడా ఈ పీఠము ఇక్కడ వెలసి మీరు గురూజీగా మారేంత వరకు కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఒకప్పుడు, ఇది ఇప్పుడు నారాయణపేట జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట సమీపంలో ఉన్న బిజ్వార్ గ్రామం అనేది ఎవరికి పెద్దగా ఐడియా లేదు. ఇవి ఏ ప్రాంతానికి కూడా బిజ్వార్ గ్రామం చిన్న గ్రామం ఇది. మరి ఈ గ్రామానికి ఈరోజు ఇంత పేరు ప్రతిష్టలు రావడానికి కారణము మీరు గురూజీగా మారడము, అంబాత్రేయ క్షేత్రం ఇక్కడ వెలయడము అనేది కూడా ఒక గొప్పదనమే. మరి ఆ గొప్పదనము రావడం పట్ల ఈ గ్రామస్తులు ఎలా ఫీల్ అవుతుంటారు? గ్రామస్తుల విషయం వాస్తవం చెప్పమంటారా, నిజం చెప్పమంటారా? వాస్తవమే చెప్పండి. వచ్చే భక్తులకు మంచిగా అవ్వడం వల్ల మేము వెళ్ళాము, మా అబ్బాయికి పెళ్ళి అయింది, మా అబ్బాయికి వీసా వచ్చింది, మా అమ్మాయికి పిల్లలు అయిందని ఒకరికొకరు బంధువులకు చెప్పుకుంటారు కదా. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి పోతే ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ కష్ట సుఖాలు ఒకరొకరు మాట్లాడుకుంటారు. నేను పలంతో పోయిన బాగైంది, నువ్వు కూడా పో. ఇలా వస్తుండడం వల్ల మంగళవారం, శుక్రవారం, పున్నమ అమాసకి ట్రాఫిక్ ఇక్కడ వాహనాలు నిలబడడానికి కూడా స్థలం లేనంత వాహనాలు రావడం వల్ల ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి పొలాల వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది ఒక కుగ్రామం, మీరే చెప్పారు. సమయం వస్తే ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ దొరకదు ఊళ్ళో. ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతీయమైనటువంటి భూముల రేటు చాలా తక్కువ. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అడగడానికి వెళ్తే నేనే ఈ పక్కల నాకు కళ్యాణ మంటప నిర్మాణం కోసం కొంచెం స్థలం ఇవ్వని మా ఊరు ప్రజెంట్ సర్పంచ్ని అడిగితే ఆయన హైదరాబాద్లో లేని రేటు చెప్తున్నాడు. హైదరాబాద్లో మెయిన్ సిటీలో లేని రేటు చెప్తున్నాడు. ఇప్పుడు నాకు అర్థం కాదు అసలు. నేను అన్నాను, నేను నాయన అని పిలుస్తా, నేను సన్యాసినని ఆయన ఏదో అన్నాను, భక్త విక్త అని అన్నాను. ప్రతిదీ రిలేషన్షిప్తో ముడిపెట్టి మాట్లాడతాను. ఏం నాయనా అట్లా అంటావు, ఇదేమన్నా న్యాయమా? ఇక్కడ ఒక 10 రూపాయలు ఉంది, 11 రూపాయలు తీసుకో, రూపాయి ఎక్క తీసుకో, సరే వైభవం పెరుగుతుంది కదని. 10 రూపాయల దాన్ని 200 రూపాయలు చెప్తే ఎంత ఫరకాయ? ఇది బిజ్వారంలో ఉండేటటువంటి వాలకం. నేనేం తప్పనను. సరే, నీ ఆస్తి పెద్దలు సంపాదించిన నీ ఆస్తి తరతరాలు నువ్వు కాపాడుకున్నావు, నేను కాదను. నేనేం స్వార్థంకి అడగను కదా, నా పెళ్ళం పిల్లల కోసం అడగను కదా, ఒక ఫ్యాక్టరీ కట్టడానికి అడగను, ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం అడగను, ఒక ఆధ్యాత్మిక వికాస కేంద్రకంగా దీన్ని రూపుదిద్దనికి అడుగుతున్నా. ఇది సకల జనుల యొక్క సమ్మతానికై వెలిసిన క్షేత్రం. నాట్ ఏ వన్ కేటగిరీ లెవెల్ ఇది రాలే. కొన్ని పీఠాలలో, కొన్ని మఠాలలో ఒక వర్గం వాళ్ళే అధిపతులు. ఈ పీఠం సర్వజనులది. ఓకే, రేపు ఈ వచ్చే నెల అమావాస్య అయిన తెల్లారే పుట్టేడు బండార పూజ అవుతుంది ఇక్కడ మనతోటి. పితరామాస అయిన మరుసటి రోజు, ఆశ్వయుజ శుక్ల పాడ్యం రోజు, దేవీ నవరాత్రుల ప్రారంభ దినమున అసంఖ్యాకమైన జనాలు వచ్చి ఇక్కడ పసుపు వేసుకొని పోతారు. అందులో ప్రతి ఒక్కరు ఉంటారు, ప్రతి ఒక్కరు బ్రాహ్మణులతో మొదలుకొని భారతదేశం నుండి ప్రతి కులస్తుడే ఉంటాడు. ఇది ఒక్క పీఠమే ప్రపంచంలో అందరిని ఆహ్వానించింది. ఇది గర్వంగా చెప్పొచ్చు, గర్వంగా. ఈ పీఠానికి మీరు సృష్టికర్త, మీరు పీఠాధిపతులు కావడం అనేది మీకు గర్వంగా ఉందంటారా? నేను ఒక్క విషయంలో గర్వపడతాను. నాకు ఎంతో అంతో జ్ఞానం ఇచ్చింది అమ్మవారు, విషయ పరిజ్ఞానం. ఎవరన్నా ఏదైనా చెప్తే దానికి సరియగు సమాధానాన్ని, అది కూడా శాస్త్రపరంగా చెప్పే అధికారం, ఆ టాలెంట్ నాకు ఇచ్చింది. అదొక్కటి నాకు గర్వం. ఇదంతా దేవీ కల్పన సూత్రం. ఈ క్షేత్రము ఇంకా రోజు రోజుకి దినాభివృద్ధి చెందుతుంది, మనం చూస్తున్నాం. అయితే ఈ మార్గానికి వచ్చి, ఈ క్షేత్రానికి వచ్చే మార్గం ఇరువైపులా కూడా రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదు, ఇప్పటి వరకు లేదు. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి వెళ్ళడం లేదంటారా? మీ గురించి సోషల్ మీడియా రోజు రోజుకి వస్తూనే ఉన్న వీడియోలు క్షేత్రం యొక్క విశిష్టత గురించి, ప్రత్యేకత గురించి కూడా వస్తున్నాయి, ఇక్కడ ఉన్న చరిత్ర గురించి అంతా కూడా. మరి ఎందుకు ఎవరు స్పందించడం లేదు? కనీసం ఇక్కడ రోడ్డు మార్గంలో సరిగ్గా వేయలేదంటారు. 2011లో ఇక్కడ పీఠం పెట్టిన తర్వాత ఈ దేవాలయానికి పక్కన ఒక్క అడుగు దూరంలో డ్రైనేజ్ ఉంటుంది, పెద్ద కాల్వ. అప్పుడు లేదు డ్రైనేజ్. ఊళ్ళో కొన్ని దిగుడు బావులు ఉండేవి. ఆ బావులోకి ఊరు డ్రైనేజ్ అంతా మురికి నీళ్ళన్నీ ఆడ చేరేవి. ఊళ్ళో ఉన్న 3 బావులు కబ్జాలు చేసి పూడ్చివేశారు.
ఎక్కడ పోనీక గత్యంతరం లేక ఆశ్రమం పక్కపోంటి డ్రైనేజ్ పోతుంది, ఇంత పెద్ద కాల్వ, మనిషి పోతే దిగబడతాడు, బయటికి రాడు. మొన్న ఒక మన గోవు పోయి దాంట్లో దిగబడింది, 7 మంది పగ్గాలేసి గుంజిండ్రు ఆవుని, అంత పెద్ద అంత లోతున్న కాల్వ. ఊళ్ళో ఉండేటటువంటి ప్రతి అశుద్ధం అంతా గుడి పక్కల వచ్చి ఆగుతుంది. నేనేమన్నాను కలెక్టర్ గారితో పోయి, స్నిగ్ధ పట్నాయక్ ఇప్పుడు ఉంది ఆమె ప్రజెంట్, అమ్మ ఇట్లే కూర్చున్నాను, అమ్మ గుడి పక్కల డ్రైనేజీ తెచ్చి వదిలారు, గ్రామ సర్పంచ్ చెప్తే పట్టించుకోవట్లేదు, పంచాయత్ సెక్రటరీ చెప్తే కూడా పట్టించుకోవట్లేదు, కొంచెం ఆ డ్రైనేజీని దూరంగా డైవర్ట్ చేయండి. విపరీతమైన దోమలు, దుర్వాసన. శుభ్రంగా ఇక్కడ ఎంతోమంది అనుష్ఠానం చేసుకునే సాధకులు ఉంటారు, జపంకి కూర్చుంటే ఆ ముక్కుకు దుర్వాసన వచ్చి చాలామంది లేచిపోతున్నారు. కొంచెం ఆ డ్రైనేజు పక్కకు తప్పియండి. రాజ్యాంగం పరంగా కూడా ఆసుపత్రి పక్కల, వైద్యశాల అంటే స్కూల్స్ పక్కల, దేవాలయాల పక్కల డ్రైనేజీలు ఉండకూడదు, చట్టంలో ఉంది అది. కొంచెం తీసేయండి అమ్మా అని కలెక్టర్ చెప్తే పట్టించుకోలేదు, వాకిటి శ్రీహరి గారికి చెప్తే పట్టించుకోలేదు. వాకిటి శ్రీహరి గారు ఈడికి వచ్చి అమ్మవారికి మొక్కి నామినేషన్ వేసి పోయాడు, గెలిచాడు. నేను మంత్రి కావాలన్నాడు, శుభం అన్నాను, మంత్రి అయ్యాడు. 2 సార్లు చెప్తే 2 సార్లు మా పిల్లలు పంపిస్తే కూడా పట్టించుకోవట్లేదు. ఎంఆర్ఓకి చెప్పాను, మండల ఆఫీసులో చెప్పాను, అందరికి చెప్పాను, నోటీసులు పంపాను, పేపర్ కూడా ఇప్పించాను. అంబాత్రయ క్షేత్రం పక్కల డ్రైనేజ్ ఉంది, విపరీతమైన కంపు, దోమలకు చాలామంది బాధపడుతున్నారు, కనీసమైన సానుభూతి లేకపోతే ఎట్లా అని కూడా అడిగాను, కానీ ఎవరు ఒక కలెక్టర్ పట్టించుకోలేదు, గ్రామ సర్పంచ్, గ్రామం మొదటి పౌరుడైన గ్రామ సర్పంచ్ పట్టించుకోలేదు. ఇక్కడికి వచ్చి నామినేషన్ పత్రాలను అమ్మవారి పాదాల చెంత పెట్టి పూజ చేసి నామినేషన్స్ తర్వాతనే వాకిటి శ్రీహరి గారు గెలిచారు, మంత్రి కూడా అయిపోయారు. మంత్రి అయినప్పటికీ కూడా అమ్మవారి కోసం కూడా చేయలేదు. అంటే ఎందుకంత నిర్లక్ష్యం? వారు పట్టింపు లేని తనమా, లేకపోతే మీరంటే మీ సామాజిక వర్గానికి మీరంటే ఒక నిర్లక్ష్యమా? అదే ఉండొచ్చు. ఈరోజు ఆధ్యాత్మికకు, దైవ చింతనకు ఇవన్నీ కూడా కులం, మతం, వర్ణం, భేదం ఏవి లేవు కదా. మరి ఎందుకు వీళ్ళు అధికారులు కావచ్చు, బ్యూరోక్రాట్ కావచ్చు, లెజిస్లేచర్స్ కావచ్చు, ఎందుకు చూస్తున్నారు? ఈరోజు భక్తి అనేది ఎవరి సొంతం కాదు. భక్తి అందరూ ఎవరైనా పూజించవచ్చు, దేవుడు అందరికీ ఒకటే, ఎవరైనా దేవుడిని పూజించవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పూజిస్తారు. శ్రీ వైష్ణవులు ఒకలా ఉంటుంది, శ్రీ వైష్ణవులు అంటారు కదా, శైవులు ఒకలా ఉంటారు, వైష్ణవులు ఒకలా ఉంటారు. ఎవరి ధర్మం వారిది, ఎవరు పూజించినా ఆ పరమాత్మునే పూజిస్తారు. మరి ఎందుకు ఈ జాతి వైషమ్యాలు, ఈ కుల మతాల పట్టింపులు అంటే ఏమంటారు? ఇదే ఒకవేళ నా పరిస్థితి జిఆర్ స్వామికి వచ్చి ఉంటుందేమో, వస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఒక్కసారి వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ప్రభుత్వ అధికారులు కానీ, జిఆర్ స్వామికి వస్తే అబ్సల్యూట్లీ ఆయన మీద దోమ కూడా వాళ్ళే ఇప్పుడు ఇంతవరకు మేము రోజు దోమలు కనిపించుకుంటాం. అంటే ఇంకా మా గోశాల ఉంది, 30 ఆవులు ఉన్నాయి. ఆవులు ఆ దోమలకు తట్టుకోలేకపోతున్నాయి. కారణం ఆ డ్రైనేజ్, గుడి పక్కనే డ్రైనేజ్. నేను కేవలము నా కోసం నాకేదో చేయండి, నాకు రాయితీలు ఇవ్వండి, నాకు ఈ పాలసీలు ఇవ్వండి అని అడగలేదు. గుడి పక్కల దుర్గంధం ఉన్నది తొలగించండి అన్నాను. ఇదే మాట ఎవరో ఒక పెద్ద పీఠాధిపతి, వేరే స్వామీజీ ఎవరన్నా అంటే ఇప్పటికి అది ఉండేది కాదు. ఎకతకైతే దాన్ని క్లీన్ చేసి మంచి రోడ్ వేసి ఇచ్చేవాళ్ళు. ఒక పీఠాధిపతి కోసము ఎంత గొప్పగా ఒక ప్రాంతాన్ని చేసేది తెలుసు కదా మీకు? ఏది ఆ ప్రాంతము? చేశారు, చెప్పండి మీరే చెప్పండి. ఒక పీఠాధిపతి కోసము ఒక ప్రాంతాన్ని మార్చేశారు. ఈరోజు ఆ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగుతోంది. అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా దేదీప్యమానంగా వెలుగుతోంది. అదంతా కూడా ఒక వ్యాపారం, ఆ పీఠాధిపతిని అడ్డం పెట్టుకుని. మరి ఆ స్థాయిలో ఇక్కడ బిజ్వార్ని ఎందుకు డెవలప్ చేయడం లేదు? బిజ్వార్ పట్ల, బిజ్వార్లో ఉన్న అంబాత్రయ క్షేత్రం పట్ల ఎందుకు ఈ వివక్ష అంటే ఏమంటారు? వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళే ప్రశ్నించుకుంటే నేను ధన్యుడిగా ఫీల్ అవుతాను. ఎత్తి చెప్తే బాగోదు కదని. అంటే చాలాసార్లు నేను బాధపడ్డాను. నేను గోమాత కళ్యాణం చేసినప్పుడు 10,000కు పైగా పబ్లిక్ వచ్చారు ఆ సత్యవాక్కుని విని. పోలీసులను వచ్చి కొంచెం నియంత్రణ చేయండి అంటే ఒక 3 కానిస్టేబుల్ వచ్చారు. ఎస్పీకి పంపించాను, మన డిఎస్పీ గారికి ఇచ్చాను, లోకల్ ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చాను, ఎస్ఐకి ఇచ్చాను. 3 వచ్చారు కానిస్టేబుల్. జనాల నియంత్రణ చేయలేకపోయారు. వేరే పక్కన ఒక మఠం ఉంది, ఆ మఠం కాడ చిన్న జాతర అయితే ఎక్కువ జనాలు కూడా ఉండరు, కానీ ఎక్కడ చూసినా మొత్తం ఫోర్స్ ఉంటుంది. చాలాసార్లు నిర్లక్ష్యం, అంటే ఎందుకో మరి అది అర్థం కాదు. కానీ కలెక్టర్ గారు ఈ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తి, ఓకే, సర్పంచ్ నిర్లక్ష్యం అనుకుంటాం, మంత్రి నిర్లక్ష్యం అనుకుంటాం. అయితే ఈరోజున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బిడ్డ, మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తెలియదా? ఈ ప్రాంత అంటే ఈ
ఈ క్షేత్రం గురించి కావచ్చు, క్షేత్రం యొక్క ప్రాముఖ్యత గురించి ఆయన దృష్టికి పోలేదా, మీరు ఎప్పుడు కలవలేదా? కలవలేదు, కాకపోతే ఆయన దృష్టిలో అయితే ఉంది మన పీఠం. ఎందుకంటే నేను 2 times వారి యొక్క అనుచరులు ఇక్కడికి వస్తే చెప్పొచ్చు కదా, ఏం అభ్యంతరం లేదు. ఏంలో ప్రాబ్లం చెప్పండి. తప్పకుండా వారు ముఖ్యమంత్రి అవుతారని ఒక ఆశీర్వాదం ఓకే, వారి దృష్టి కూడా వెళ్ళింది. ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని 100% వెళ్ళింది. సత్యం. మరి వెళ్ళింది, మీ వాక్కు ఫలించింది. మరి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడము, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక కావచ్చు, ఈ గ్రామానికి ఈ క్షేత్రానికి రోడ్డు మార్గం సరిగా వేయించడము, భక్తాదులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేలా చూడడము, వాళ్ళు ఎందుకు ఆ చర్యలు తీసుకోలేదంటారు? ఇంకా దాంట్లో ఉండే కోణాలు ఉన్నాయి, మీకు అర్థమైంది, నాకు కూడా అర్థమైంది, చూసే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. అనాదిగా వస్తున్నటువంటి ఇది ఒక కుబుద్ధి. మరి ఇలాంటి వివక్షత చూపిస్తున్నారు బ్యూరోక్రసీ, లెజిస్లేచర్ అంతా. మరి ఒక ఆధ్యాత్మిక చింతతో అమ్మవారిని మీరు అనుష్ఠించుకుంటూ ఇక్కడ ఈ క్షేత్రాన్ని నెలకొల్పేలా చేశారు. ఈ క్షేత్రం వెలిసింది, అది మీ యొక్క గొప్పతనం అనుకోవచ్చు, లేదంటే అమ్మవారికి మీ మీద ఉన్న ఇది అనుకోవచ్చు. మరి క్షేత్రం యొక్క అభివృద్ధి ఎలా అంటారు? భక్తులే. మొన్న ఒక భక్తుడు వచ్చాడు, గురుదేవా ఇక్కడ భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు, నేను ఒక షెడ్డే ఇస్తాను అన్నాను. నీవే దేవుడవనైనా, అమ్మ ఉంది కానీ నీవే దేవుడవు అన్నాను నేను. ఆయనని దేవుడు అన్నాను నేను. అంటే అర్థం ఏంటి? దీనస్థితిలో వచ్చి కాపాడువాడే దేవుడు అని శాస్త్రమే చెప్పింది. వాస్తవంగా పీఠం చాలా దీనస్థితిలోనే ఉన్నది. అవునా? ఏం దీనస్థితి అంటే ఏం గురువు? అంటే వసతులు లేవు, అది చెప్పుకుంటే బాగోదు. జనాలు ఉన్న భాష చెప్పండి. భక్తాదులు ఇక్కడ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ నుంచి కొంతమంది వస్తారు. భక్తాదులు వచ్చి ఇక్కడ నిద్ర చేయాలంటే వారికి తగ్గ వసతులు ఉన్నాయా? లేవు. స్నానపు గదులు సరిపడా ఉన్నాయా? లేవు. వాష్రూమ్స్ ఉన్నాయా? లేవు. లేవు. మరి ఎలా భక్తాదులు ఇక్కడికి వస్తే ఎలా? పీఠానికి వచ్చే భక్తులే నన్ను ఎన్నోసార్లు ప్రత్యక్షంగా వచ్చన్నారు, గురుదేవా స్నానం కోసం 2 గంటలు నిలబడాల్సి ఉన్నాయి, 2 బాత్రూమ్లు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే ఎవరిని మేము నోరు తీర్చి అడగలేదు, అడిగినా పట్టించుకోలేదు కూడా. మీరు చాలా వీడియోలు చెప్పారు, కొంతమంది పిల్లలు లేని దంపతులు వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి రాత్రి ఇక్కడ నిద్ర చేసి ఇక్కడ ఈ పూజ చేసి వెళ్తే ఖచ్చితంగా వారికి పుత్ర సంతానము కలుగుతుంది, బిడ్డలు కలుగుతారని మీరు చెప్పారు. మరి అలాంటి వారు ఒకేసారి ఒక 50 జంటలు, ఒక 20 జంటలు వచ్చాయనుకోండి, వాళ్ళు ఎక్కడ నిద్రించాలి? ఉదయం లేచిన ఎక్కడ స్నానం ఆచరించాలి? చాలా లోట్లు ఉన్నాయి. ప్రతి మంగళవారం, శుక్రవారం తక్కువ 3,000-4,000 మంది వస్తారు. ఓకే. పున్నమ అమాసకి అయితే 5,000-6,000 మంది వస్తారు ఇతర ప్రాంతాల నుంచి. సుదూర ప్రాంతాల వసతులు లేకపోతే ఎలా? ఇక్కడ లేవు. ఇంకా పెద్దలని చాలా మందిని నేను అన్నాను, చూడప్ప మీరు గొప్పవాళ్ళు, మీ పనులు తప్పకుండా అవుతాయి, అమ్మవారి వాక్కు తప్పకుండా మీకు శుభం కలుగుతుంది, కొంచెం ఏదైనా చేయండి అని అన్నాను. సరే అంటారు, పనులు అయితే మళ్ళీ కనబడరు. ఓకే. ఏమనుకుంటారు వాళ్ళు, మా కమ్యూనిటీకి చెందిన వాళ్ళకి చేస్తే బాగుంటుందేమో ఓకే ఓకే అన్న ఒకటి వాళ్ళ మనసులో ఉండొచ్చేమో. నేను కూడా చెప్పాను, ఉండొచ్చేమో, కానీ ఈరోజు ఒక యోగి మీరు, ఓకేనా, సన్యసించారు. ఇలాంటి విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? మీ మనసుకి ఏమనిపిస్తుంది? ఇంకా ఏంటి మార్పు రాలేదు? సమాజం చెడిపోయింది, చీడబడిపోయింది అనుకుంటా, అంతే. మరి మీలాంటి యోగులు, సిద్ధులు ఇవన్నీ మార్చలేరంటారా? ఇప్పుడు నడుస్తున్నది అదే, నేను చేస్తున్నది కూడా అదే. చాలామంది స్వామీజీలు కూడా చెప్పాను, చూడండి జరగాల్సిన అన్యాయం, జరగవలసిన నాశనం మొత్తం భారతదేశంలో జరిగింది. హిందూ ధర్మం మొత్తం ఎంతవరకు కూలబడాలో అంతవరకు కూలబడిపోయింది, అంటే వర్గీకరణ విధానంగా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సగభాగం మొత్తము మతాంతరణం జరిగిపోయింది. ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు జరిగిపోయినాయి చాప కింద నీరులాగా. రేపు వేదం చెప్పుకోవడానికి కూడా మీకు ఎక్కడ దిక్కుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ కట్టుబాట్లు ఏముంటే మీరు లోపల పెట్టుకోండి, అంటుబేడ ముట్టుబేడ ఏమున్నా కూడా. సభ్య సమాజంలోకి వచ్చిన తర్వాత కొంత పాత్రత ఇవ్వండి, ఆ పాత్రత ద్వారా సమాజ వికాసం జరుగుతుందని చాలామంది స్వామీజీలకు నేనే చెప్పాను. వయసులో వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళ గడ్డం తెల్లగా అంటే నేను చిన్న పిల్లవాని, కానీ వాళ్ళకి చెప్పాను నేను. ఇప్పుడు వస్తున్నారు చాలామంది కూడా, స్వామీజీలు కూడా ముందుకు వస్తున్నారు. మొన్న జిఆర్ స్వామీజీ కూడా చాలామందికి గిరిజనులకు, హరిజనులకు అర్చక క్లాసెస్ చెప్పాడు, దైనందిన పూజలు చేసుకునే క్లాసెస్ చెప్పారు. ఒక 200 మంది పార్టిసిపేట్ చేశారు, ముందుకు వస్తున్నారు ఇప్పుడు. కాకపోతే ఇక్కడికి వచ్చే వారి సంఖ్య, జిఆర్ స్వామి దగ్గర అంటే అందరూ పోతారు. జిఆర్ స్వామి యొక్క దర్శనమే మహద్భాగ్యంగా చూస్తుంటారు అన్నమాట. అంటే ఒకప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ ఎవరిని చేరదీసేది కాదు. శ్రీ వైష్ణవంలో కూడా చాలా వరకు ఇబ్బందులు కూడా పడ్డ సమాజం ఉంది, దళిత సమాజం. కాకపోతే ఇప్పుడు బాగున్నారు, చాలామంది మంచిగా అయ్యారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే స్వామీజీలకు కానీ, బ్రాహ్మణులకు కానీ, పీఠాధిపతులకు, మఠాధిపతులకు అందరూ కూడా, అగ్ని ఎప్పుడు దేనిని తాకడానికి సంకోచించదు, నీకెందుకు భయం, నీ మీద నీకు నమ్మకం లేదా
కరెక్ట్. నీ సత్యం మీద నీకు నమ్మకం లేదా? కుష్ఠరోగిని ముట్టుకొని పావనం చేసిన యోగి పుట్టిన జాతి మన హిందూ జాతి, మన ధర్మం. కుష్ఠరోగిని ముట్టుకొని పావనం చేసిన ధర్మం ఇది. అటువంటి యోగులు సిద్ధపురుషులు పుట్టినటువంటి ధర్మం. బ్రహ్మంగారు కుళ్ళిన మాంసాన్ని పరవాన్నం చేసి తినబెట్టినటువంటి సత్యం నాకు దర్శనంగా ఉన్నది. నువ్వెందుకు సంశయిస్తావు? అంటుబేడ ముట్టుబేడ నువ్వెందుకు దూరం దూరం ఉంటావు? అనవసరం అదంతా. యోగి అంటే అగ్ని, సన్యాసి అంటే నిత్యాగ్నిహోత్రంతో సమానం. ఆ నిత్యాగ్నిహోత్రం ఎంతో నువ్వంతా. వాళ్ళు భయపడాలి నేను తాకడానికి, నువ్వెందుకు భయపడతావు తాగడానికి అన్నది ఈ ప్రతిపాదన ఎందరో పీఠాధిపతుల ముందు ఉంచాను నేను.